సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. న్యూ నలంద హై స్కూల్లో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అదరగొట్టిన విద్యార్థులు. తాండూరు పట్టణం షాయిపూర్లోని న్యూ నలంద హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. పాఠశాల విద్యార్థులచే గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చంద్రమోహన్ రెడ్డి, చైర్మన్ బాలరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, మేనేజ్మెంట్ సభ్యురాలు సరిత తదితరులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Headmistress Mrs. A. Padmavati Micho onto the stage and take her place. Thank you, teacher. Now I will. Thank you, teacher. So let us start today. So before that, I want to say some words about Republic Day. Under the law, India is celebrating 77th Republic Day with మరియు పాఠశాల యాజమాన్యానికి మరియు పాఠశాల బృందానికి, ప్రియమైనటువంటి విద్యార్థులకు నేటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. మరి గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవము ఇవన్నీ మన జాతీయ పండుగలు. ఇవి దేశమంతటా పెద్ద ఎత్తున ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆబాలగోపాలమంతా జరుపుకునేటటువంటి ఈ పండుగలు. మరి ఈ పండుగల వెనుక ఉన్నటువంటి కారణాలు కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అంటే స్వాతంత్రం అనేది మనకు బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుండి వెళ్ళగొట్టినటువంటి సమయంలో వచ్చినటువంటిది మన స్వాతంత్రం. మరి ఈ గణతంత్రం అనేది ఏంటంటే అప్పటి నుంచి మనము వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టినాక మరి అప్పటికప్పుడే పరిపాలించేటటువంటి వాళ్ళు ఎవరా ఏమిటా అని ఆలోచించుకోవాలి. కాబట్టి మరి అదంతా ఒక నివేదిక రాసుకోవాలి. కాబట్టి ఆ నివేదిక రాయడం అనేది ఆ రాజ్యాంగం. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రూపొందించాడు. మరి ఆయన రాజ్యాంగాన్ని ఎవరు పరిపాలించాలి, ఎలా పరిపాలించాలి, ఏ రంగంలో ఎవరు వెళ్ళాలి అనేటటువంటి విషయాలన్నింటినీ చక్కగా మన హక్కులను, బాధ్యతలను అన్నింటినీ రూపొందించే వరకు పెద్ద పెద్ద మేధావులంతా కూడి మరి అందరూ చర్చించుకొని ఆ రాజ్యాంగాన్ని రూపొందించే వరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఆ రాజ్యాంగం అంతా రూపొందించిన తర్వాత మన దేశాన్ని మనము చక్కగా పరిపాలించుకునేటటువంటి రోజును ఈ జనవరి 26, 1950వ సంవత్సరం నుండి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చినామన్నమాట. మరి ఈ కారణం
మరి వీటికి కారకులైనటువంటి వాళ్ళు, మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారకులైనటువంటి వాళ్ళను ఈరోజు దేశమంతటా ప్రతి కార్యాలయంలోనూ, ప్రతి విద్యాలయంలోనూ, ప్రతి చోట కూడా జెండా ఎగరవేసి, మువ్వన్నెల జెండా ఎగరవేసి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటప్పుడు మరి ఆ త్యాగమూర్తులైనటువంటి మహావీరులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆ పరిపాలన విముక్తికై ప్రాణాలను బలిపెట్టి క్షర విడిపించు స్వేచ్ఛను సాధించిన వీరులకు చిత్తశుద్ధి కలిగినట్టి చిన్న పెద్ద ఉద్యోగులు విద్యను బోధించునట్టి అధ్యాపక వర్గమునకు విస్తృత పరిశోధకులకు శాస్త్రవేత్తలందరికీ నెత్తురు చెమటగా మార్చి నేల దున్నెరైతన్నా పంటలు పండించి కడుపు మంటలు చల్లార్చ నీకు జోహార్లో 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 జోహార్లో. ఇలాంటి వీరులను మరియు మన దేశ కోసం పహారా కాస్తున్నటువంటి, దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు పడుతున్నటువంటి కష్టాలను, వారు కోల్పోయినటువంటి ఆ విషయాలన్నింటినీ మనం ఈరోజు స్మరించుకోవాలి. మనము మన విషయాల గురించి, మన సమస్యల గురించి ఎంతో అతలాకుతల పడుతుంటాం. ఉన్నటువంటివి సమస్యలే కావు. అసలు మన చిన్న సమస్యలు ఆవగింజంతైనా కూడా కాదు. సైనికుల ముందు, దేశ రక్షకుల ముందు మన సమస్యలే కావు. మరి అందుకని వాళ్ళు కాస్తున్నటువంటి పహారాలను, వాళ్ళు విడిపోతున్నటువంటి అనుబంధాలను, వాళ్ళ కుటుంబాన్ని వదిలి వెళ్తున్నటువంటి ఆ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని మనం పడుతున్నటువంటి సమస్యలు కావు. మనం దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడాలి, మనం కూడా బాధ్యతను వహించాలి అనేటటువంటి విషయాలను గుర్తెరిగి మనం రాజ్యాంగంలో మన హక్కులను గురించి మాట్లాడుతున్నాం, కానీ మన బాధ్యతలను కూడా అక్కడ రూపొందించింది. మరి దేశాభివృద్ధికి ఏం అవసరము అంటే మన క్రమశిక్షణ, విద్య మరియు ఇలాంటివన్నీ కూడా మన సమానత్వము, సౌభాతృత్వము ఇలాంటివన్నీ కూడా గుర్తెరిగి మన బాధ్యతలను కూడా చక్కగా ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోతే ఏ రంగంలోని వాళ్ళు ఆ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోతే దేశాభివృద్ధి ఎందుకు జరగదు? అవునా? అందుకని మనమందరం కూడా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో, ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడ మన బాధ్యతలను మనం చేసేటటువంటి వృత్తికి న్యాయం చేస్తూ మన Our management member, Mrs. Sarita teacher, to give a valuable speech to the students. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. Especially today we are celebrating 77th Republic Day. On the occasion of this auspicious day, I want to first of all dignitaries on the dais, HM Padmavati teacher garu, and also chairperson Balreddy sir garu, correspondent Chandramohan Reddy sir garu, and the parents who are here to see this celebration, and also my dear teachers and also students. Today we are celebrating 77th Republic Day. So this is the occasion. So we have to respect the constitutional founders of our constitution, that is Rajendra Prasad and Baba Saheb Ambedkar. On this auspicious occasion, as a citizen of this country, we have to remember both duties and also responsibilities, and also duties and rights. So as the child
as a citizen of the country, as a student of this school, your right is to get education, and duty is you have to study well and get a good result. And this is the national festival especially. This is celebrated on the nook and corner of our country. Especially in Delhi, our President Draupadi Murmu unfold our national flag, and also she will take means all the and also Draupadi Murmu unfold the flag and also give a valuable speech to our nation. And also this is the day where our Vande Mataram was we are singing since November 7th of the last year celebration 150th anniversary of the composition of national song Vande Mataram. This song, which venerates the divine form of Mother India, instills a sense of national pride, opportunity to pay respect, homage, revere to the founders of the our constitution. And also today in Delhi, our country invited the chief guest Ursula von der Leyen, President of the European Commission, the guest of 2026 special occasion to the India. And so many awards are announced, that is especially Padma Awards and also Padma Paramveer Chakra Awards, like that. So many awards are announced today. So this is very auspicious occasion for national flag and also national anthem, and also we have to remember our duties. Yadyad acharati shrestha tattadeve tarojana. They won't listen the words of the elders. They will see the behavior of the parents and also elders of the school, teachers and also parents. So parents should be very careful while about their behavior. If you respect your parents, they will respect you. If you won't see the television or cell phone, they also won't see. If you show interest towards your development of your child, they will also take care of themselves. So as the parent, as the elder of this means community, parents and also elders take responsibility, and also they must remember their responsibilities. So by that only we can change the behavior of the child. So be cautious about that. So on this occasion I want to say one thing. Our constitution gave both rights and duties. As a citizen of this country, as a student, it is your right to get education, but as well as it is your duty to study well, to read well, and also to develop a good behavior. What is the meaning of education? Means not getting certificates, not getting passed by and going another next standards, not like that. Education means behavioral change. When you change your behavior, then only you call as an educator. Otherwise, if you won't change your behavior, you will behave in a wrong way, then you become an illiterate. Even though you are in 10th class or 9th class, anything, whether you are a teacher, if when your behavior is not good, you considered as a illiterate. So, education is very important to get jobs and also to get some income to your life, to live. But as well as behavior is also very important. So develop such a behavior to help to develop our country in all aspects. So as a citizen of this country, you should take hope that I will
and also be cautious, and you won't get time and time waste for no man. So all use time from at least now onwards and try to get to the good results to the school and also to your parents and to your family. Thank you. With these few words, I want to conclude my speech. For us. Respected sirs, teachers, parents, and my dear students. Good morning to all. I wish all of you happy Republic Day. So Republic Day is one of the most important occasions in our country because on this day in 1950 our constitution was framed and came into effect, and our country has become Republic country. So Independence Day we celebrate on 15th August. So but it gave us freedom. But this 26th day, Jan 26th day, Republic Day, gave us a constitution, that is our own constitution. By this we are ruled by our Indians. Before that we were under the rule of the Britishers. That's why we are celebrating it. We are following still that constitution only. After 70 years of formation of the constitution also, we are following that only. So our great leaders, freedom fighters, they have done hard work and they have struggled, they have participated in the freedom fighting and they achieved the goal. That goal is what? Independence. And after that, some leaders like Ambedkar and Gandhi and whatever, Rajendra Prasad, etc., all these together, they discussed about 2 years, and they framed our own ruling constitution. So from then onwards, our India became a republic country. So the main function this day, the main Republic Day function, celebrated at Delhi, and it is a precious occasion, and our president will hoist the flag at the Delhi. And this year, every year on Republic Day, we call some guests, foreigner guests. So those guests are now today is European councillors and European President Councillor and President Commission. So all together they attend our Republic Day ceremony. So and a great parade also held at the Delhi. So today the theme of the Delhi parade is Vande Mataram, because today this Republic Day have a special significance, because so we are celebrating the 150 years of Vande Mataram. This Vande Mataram was composed by the Bankim Chandra Chatterjee. Who belongs to West Bengal, but this song is our national song. Now it has become our national song. Before that, independence, it inspired the people. And the majority of the people, common people also, involved in the freedom fighting by inspiring this song, and they participated, they sacrificed their lives for the independence. That's why this song is special for us, and after 150 years also, we are celebrating, we are giving respect, we are honoring that song, and we are celebrating this year as a Vande Mataram. So that is the significance of the Republic Day, today's Republic Day. But all this okay, this is the past. But Republic Day is not only remembering the past, but it also looking at the present. Because we are the generation at present, we are present. So what we have to do? What is our duty? Because you are all the growing children. So you have some responsibilities. Also you have some duties, whatever rights also.
So, India today is a full artificial intelligence. Up to that level we have reached. Of course, these are all good things for us, but something bad also happening on the other side. What is that? That is environmental pollution occurring, and also corruption is going on. And so, to give a speech on this special occasion. Come on, children. Good morning, parents, children, respective teachers, and also school management members. So, first of all, I wish you happy Republic Day. This is 77th Republic Day. So, 76 years over after commission of the India, our Constitution. Our Constitution is the biggest written Constitution in the world. It gives guarantees, gives rights and duties. So, right to take religion, right to take education, right to equality, like that. Many things are given from the Constitution. So, first of all, we take the rights, right to equality, right to take religion, right to education. So, like this, the Constitution given the rights to the Indian citizen. And also it gives the duty. So duty of the citizen, every citizen, Indian citizen do his duty properly. So as a children, your duty is to come to school regularly and also study well. And first of all, maintain discipline. Discipline is the main thing, because nowadays many students are not following the discipline. Discipline means doing the right thing in the right time. So learn discipline and do your work in proper way from time to time. So on this day, I wish you happy Republic Day. So already time factor, your parents are waiting to see the dance programs of your children. So with these two words, I will conclude my speech. Thank you and all. Jai Hind, Jai Bharat. Thank you, sir. Thank you for your. One time request to all children, especially NCC cadets.
play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts. बहुत ही सुंदर
Your energy and smiles made the stage shine. గట్టు మీద రామచిలకవే శుభోదయం ఉపాధ్యాయురాలు గారికి గోరింక పెట్టుకున్న చందమామవే గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ శుభ పొద్దున టీచర్ పిల్లలు అటెండెన్స్ ఇవ్వండి. ప్రెజెంట్ టీచర్. ప్రెజెంట్ టీచర్. ప్రెజెంట్ టీచర్. సీత. ప్రెజెంట్ టీచర్. నిత్య. ఎస్ టీచర్. కృష్ణ. వచ్చిన టీచర్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నిఖిత. ఉన్న టీచర్. ఎక్స్ట్రా ఎక్కువైనా నీకు. అక్షిత. ఎస్ టీచర్. అక్షయ. నమస్తే టీచర్. దీపిక. వచ్చిన టీచర్. వచ్చిన టీచర్. ఏమైంది క్లాస్కి లేట్ అయింది? టీచర్ అది నేను ఫస్ట్ నూకి అంట్లు తోమి బట్టలు తోమి టీచర్ బట్టలు ఉతికి వంటొండి స్కూల్కి వచ్చినా అని ఇవన్నీ నువ్వే ఇష్టమా ఇంట్లో లేరా? టీచర్ ఇవన్నీ పనులు చేసినా అన్న కలవడ్డది. ఆ కళ్ళ నుంచి తేలుకొని స్కూల్కి వచ్చేదాకా లేట్ అయిపోయింది. అయ్యో నువ్వే చేసావా అనుకున్నా. వచ్చి కూర్చో. సరే పిల్లలు, ఇప్పుడు మనం తెలుగు క్లాస్ చెప్పుకుందాం. గాలిపటానికి దారం ఎంత అవసరమో మన జీవనానికి కూడా తెలుగు అంత అవసరం. అర్థమైందా? టీచర్ ఏం చెప్పింది? ఏదైనా డౌట్ ఉందా? టీచర్ ఈమెకి చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. నిలబడి మాట్లాడు. అది టీచర్ ఏంటంటే నాది కాదు టీచర్ డౌట్ ఈమెది. మరి ఇప్పుడు గాలిపటం ఎగురుతుందిగా టీచర్, దారం దిగిపోతే అడ్రస్ ఎక్కడ అవుతుంది? ఓ సరే కూర్చో. బాగుంది కదా టీచర్ డౌట్. బాగుంది. ఇప్పుడు మనం వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. వాళ్ళెవరు టీచర్? మన తెలుగులో ఉన్న గ్రామర్. మా రోజు స్కూల్కి వస్తే కదా నీకు వ్యాకరణాంశాలు అంటే ఏంటో తెలిసేది. సరే నువ్వు లేవు. సరేనా? సరే మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఈ చిన్న స్కిట్ ద్వారా మేము మీకు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటంటే, నాటి రోజుల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని విద్యార్థులు తెలుసుకుండా క్లాస్లో విపరీతమైన జోకులు, విరక్తి కలిగించే ప్రవర్తన చేసుకుంటూ మన టీచర్లను చాలా సతాయిస్తున్నారు. ఈ విధంగా చేయడం తప్పు. మనము మంచిగా శ్రద్ధగా చదువుకొని మన జీవితంలో మంచిగా సుఖపడి ఉండాలి. ధన్యవాదాలు. టీచర్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుత పరిస్థితుల్లో అర్థం చేసుకొని ప్రదర్శించి చూపిన నీకు ధన్యవాదాలమ్మా. 10th అమ్మాయిలకు जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोली कहा ना। नजर के सामने
माँ जी को तो मीठी चाय बहुत ही पसंद है। एक काम करती हूँ, इसमें ज्यादा चीनी डाल के लेके जाती हूँ। अरे रे, पर इसमें यह चीनी है कि यह चीनी है? आए हाय, मैं क्या ही करूँ। एक काम करती हूँ, यही डाल देती हूँ, क्या ही हो जाएगा। माँ जी, मैं आपके लिए चाय लाई। माँ जी, ये क्या चाय बनाई तुम? पर माँ जी, मैंने तो अच्छी में बनाई। तुम्हारी मुंह की तरह ही है। जाओ माँ जी, दूसरा चाय लेके आओ, जाओ। पर मैंने बहुत प्यार से बनाई थी ना माँ जी। तुमने चीनी की जगह नमक डाली है पगली। पर जाओ, अब की बार मुझे अच्छी चाय चाहिए। अब की बार अगर तुम चीनी की जगह नमक डाली तो देखो क्या करूंगी मैं। ठीक है माँ जी। अगला, ये माँ जी तो हमेशा डांटती रहती है। मैं थोड़ा बाहर जाके आती हूँ, तब तक गाय को पानी पिला देना। पानी पिलाना है? ठीक है माँ जी, मैं पिला दूंगी। ठीक है, अब तो अच्छी तरीके से पिला के रहूंगी। गाय जी, गाय जी, गाय जी, पानी पी लीजिए। गाय जी, पी लीजिए ना। अरे गाय जी, प्लीज पानी पी लीजिए ना। अरे ये पानी नहीं पी रही है। बहू, माँ जी, ये क्या कर रही हो तुम? आपने तो कहा था ना गाय को पानी पिला रही थी। गाय को कोई पानी ऐसा पिलाते क्या? वो नहीं पी रही है, पी लीजिए ना। मैं दिखाती हूँ। पर माँ जी, ऐसा पिलाते हैं गाय को पानी? अच्छा, ऐसे पिलाते हैं। मैं अगली बार ऐसे ही पिलाऊंगी माँ जी। क्या की माँ जी, जब मैंने पिलाया तब क्यों नहीं पी तुम? नमस्ते, नमस्ते, आइए आइए आइए, बैठिए। कैसे हो आप? अच्छी हो, आप कैसे हो? मैं बिल्कुल ठीक हूँ। घर में कैसा चल रहा है सब? सब ठीक है। अच्छा, मैं अभी मेरी बहू को बुलाती हूँ। बहू, ए बहू, इधर आना तो जरा। जी माँ जी, आई माँ जी। नमस्कार, नमस्कार। अभी मेहमानों को नमस्कार ही करती रहोगी या फिर पानी लेके आओगी? पानी अभी लाई माँ जी। अब देखो, मैं भी पिला कर पानी। लीजिए, पानी पी लीजिए। ए बहू, कोई पानी ऐसा पिलाते क्या? ओ माफ कर दीजिए माँ जी। जो 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 जो। ए पगली, कोई मेहमानों को पानी ऐसा पिलाते क्या? वहाँ पे आपने तो सिखाया था ना माँ जी। अरे तुम तो एकदम बुद्धू हो, कब समझोगी ये क्या की? माफ कर दीजिए, मेरी बहू थोड़ी भोली भाली है। तुम जाओ, अभी क्या देख रही हो? पिला के साथ बहुत पिला दिया तुमने पानी, ये भी लेके जाओ साथ में। धन्यवाद। तो इस छोटे से स्किट से हमें यह सीख मिलता है कि हमारे जीवन में मासूमियत बिल्कुल काम नहीं आती। हमें हमारे जीवन में होशियार रहना चाहिए। धन्यवाद।
నెక్స్ట్ ప్రోగ్రామ్ రెడీ ఉండండి. 6A స్కూల్ 9th P అమ్మాయి ఆర్ నిఖిత. ఈమె షూటింగ్ వాళ్ళలో స్కూల్ లెవెల్ నుండి జిల్లా స్థాయికి వెళ్ళింది. మరి ఆ అమ్మాయి నేషనల్ లెవెల్లో పోటీకి 7-8 తారీఖుల్లో తిరుపతిలో జరగనుంది. ఆ ఎంపికలో ఆమె పోటీలో నెగ్గాలని అందరం కోరుకుందాం. అదేవిధంగా అమ్మాయిని మన స్కూల్ నుండి మన శ్రీ చంద్రమోహన్ రెడ్డి సార్ గారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్థాయిలో పోటీలో పాల్గొంటున్నటువంటి అమ్మాయిని ఆ పోటీలో నెగ్గాలని మనం అందరము మరి నెగ్గి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అందరం ధన్యవాదాలు సార్.
అభిమానులైనటువంటి 50A అండ్ B అమ్మాయిలందరికీ పేరు పేరున వందనాలు, అభివందనాలు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. What energy, fantastic discipline, so the program can continue smoothly. ఓకే. సూర్యున్నే ముట్టుగా పెట్టినవు, బల్లాన్నే చేతిల పట్టినవు, మహమ్మారి తలలే నరికినవు, పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని హిడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల చల్లగా చూసినవు, మాయమ్మ పులిపై సత్కారే చేసినవు, ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుగా. Management will arrange official photograph. This is kind request. ఓకే. Send in group.
A truly inspiring performance, just like Siva. Yes. Okay. Videography are not allowed during the program. అయితే ఇట్టి కార్యక్రమాల వెనుక ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వెనుక మా Baby. I request all the students to clap for them. Okay. First prize B. Arabya, second prize Aliza Fatima, third prize Nitya. Next for LKG boys, first prize goes to D. Vishal, second prize goes to D. Rajkumar, third prize goes to two kids, T. Manvik and G. Shriman. Next, LKG A and B section boys and girls musical chair competitions. Winners and runners are requested to come nearby the stage. First prize goes to Meera Khan. Babu. Second prize goes to Okay. second prize goes to Baby. T. Nagavandana and B. Balapriya. Two prizes for second. Third prize, second Nagavandana and Balapriya. Third prize goes to young Ritrika. Baby. Musical chair competition for LKG A
and B section boys and girls. వాడుంది. Next, for boys, first place goes to D. Venkatesh. Musical chair, first place goes to D. Venkatesh. Baby. Second prize, D. Rajkumar. చిన్నపిల్లలు కష్టం చూసేది సార్ అసలు మేము First prize for musical chair competition boys, LKG boys, D. Venkatesh. ఓకే Second prize, D. Rajkumar and Young Medansh. Third prize goes to D. Vishal. సార్ 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 Third prize goes to D. Vishal. I request all the children to clap for them. హలో రైట్ Children, clap for them. ఓకే Next competition, 50 meters running competition for UKG A and B section boys and girls. First prize goes to P. Anvika, A section. P. Anvika, A section. బేబీ Second prize goes to ఓకే B. ఇట్లా వెళ్ళిపో Sahanya, A section. Third prize goes to K. Nitya, B section. సార్ Next for boys, first prize goes to D. Arjun, B section. Second prize, Sheikh Sufyan, B section. Third prize, Young Ashwin, B section. హలో అట్లా పడు Next competition, musical chair for UKG A and B section boys and girls. First prize goes to Big A section. హాయ్ Second prize goes to P. Hans Reddy, బాబు B section. Third prize goes to Young Ashwin, B section. UKG girls section. Baby. First prize goes to Right. K. Shayanshika. Second prize G. R. Sri Nupriya. బేబీ రైట్ అటు పో Next competition, musical chair for first and second class boys and girls. First prize goes to Vanilla, first class A section. Second prize, Ruvansh, first Baby. class A section. Right. Ruvanshi. బేబీ Third prize goes to రైట్ Srinitya. Next, for boys, Pritam. బేబీ First prize goes Right. to Pritam, first B section. Second prize, Abhimanyu, first class A section. రైట్ Third prize, Sri Manikanta, first class A section. Next competition, musical chair for second A and B section class girls. First prize goes to Yamini, second B section. Yamini prize, Sidra Nas, బేబీ second A Right. section. Third prize, Srinitya. బేబీ రైట్ Sorry. Third prize, Krishnaveni, second A. Krishnaveni. బేబీ Next, Shriyan, first prize, second A section, musical chair competition. Second prize, Shishavan. Right. Third prize, Adrik. Next, running competition for first A and B section boys and girls. First prize goes to Shri Manvika, first class A section. Second prize, Anurag, first B. Third prize goes to two kids, Ayush and Yuvansh. బేబీ Ayush and Yuvansh. రైట్ బాబా
బాబు రైట్ రైట్ Next, first class girls running competition. First prize goes to Ritika. రైట్ Ritika, first class A section. Second, బేబీ Ashwini, first class A section. Third prize, Adrika, first class B section. బేబీ రైట్ Next, running competition for second class A and B section, boys and girls. First prize goes to Krishnaveni. Third prize, బేబీ and Yamini and Ritvika. Yamini and Ritvika. బేబీ Next, boys. రైట్ First prize goes to Krishna Reddy, second class B section. రైట్ బేబీ First prize, boys, Krishna Reddy, Right. second class B section. Second prize, Vineet, second class Hello. A section. Third prize goes to Vishwa Thank you, Teja, beta. second class B section. రైట్ Third prize, Vishwa Teja. Next, frog jump competition for first class Hey. A and B section, girls and boys. First prize goes to Sai Pallavi, Ambika. బేబీ Third prize goes Right. to Adrika and Mani Deepika. Adrika and Mani Deepika. బేబీ రైట్ Frog jump winners, boys. First prize goes to Ayush. Third prize for 2 kids. For boys, first prize goes to Ayush. Baby. First class B section. బేబీ రైట్ Frog jump first class B section. First prize boys goes to Ayush. రైట్ Second prize Pritam. Third prize Ripla Nayak. ఇటు చూడు బేటా Pritam second prize, third prize Ripla Nayak. Next, frog jump competition for second class A and B section, girls and boys. First prize goes to Vikshita, second B. Second prize Krishnaveni. రెండు కొడుతున్నావు Third prize goes to Tejaswini and Rishika. అది ఎంత ఎంతో చూసుకోండి I request PT sir to whistle for children to clap. Frog jump. Boys first prize goes to Manikanta, second A. Sir, whistle తీసుకోండి for clap. రికార్డ్ కొట్టు రికార్డ్ ఆపండి Manikanta first prize, second prize Krishna Reddy, ఓకే third prize Satvik and Vishwa Teja. రికార్డింగ్ చూసుకోండి Third prize goes to 2 kids, ఇటు చూడు బేటా Satvik and Vishwa Teja. Next competition, reverse order numbers competition for పట్టు first A and B section. రైట్ రైట్ ఇక్కడ Reverse order numbers competition for first A and B section, 100 to 1. First prize goes to M. Ashwini, first class A section. M. Ashwini, first class A section. Children, clap for them. సార్ మొత్తం అక్కడ మలుతున్నాడు అక్క Second prize, Ravanshi. Third prize, Shivakumar. I thank you, our correspondent sir, Chandrababu sir. Next,
I would like to invite second prize Shashank. Third prize Naitik. Next fourth class boys. First prize goes to Shreyansh. Second prize goes to Mokshit. Third prize goes to Abhilash. Please maintain the silence, all the children. Clap for the runners and winners. Next fifth class, first prize goes to Akash. Running competition, fifth class, first prize goes to Akash. Second prize goes to Anudeep. Third prize Sai Gautam, fifth class B section. Next competition, skipping competition for third to fifth class girls. First Chaitrika, third class A section. Okay. Third prize goes to Archana and Lavanya. Archana from third class B section, Lavanya from fifth class B section. Madam, injudani. Madam. Madam. Chaitrika second prize, third prize goes to Archana and Lavanya. Both third prize goes to both students, Archana and Lavanya. I thank the Karita teacher for distributing the prizes to the kids. Next third prize, be ready, Vishwardhan. Running Madam, Next girls, sixth class, be ready. First prize goes to Akshita, sixth class B section. Second prize Apurva. First prize Akshita, 100 meters running competition. Second prize Apurva. And third prize goes to Ananta Lakshmi. All the parents are requested to sit in the chairs. మీరు దయచేసి కూర్చోవాలి. హైయర్ సెక్షన్ పిల్లలు మొత్తం మీ మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రైజ్ రిసీవ్ చేసుకోవాలంటే మీరు నిల్చోవద్దు. A kind request to all the parents that Bharat Kumar. Third prize goes to Narasimhulu and Prithvi Charan. Third prize Narasimhulu and Prithvi Charan. Next girls, be ready, 7th class. First prize goes to Ashwini. 7th class, 100 meters running competition. First prize goes to Ashwini. Second prize goes to Avantika. Third prize goes to Madiha. Third prize goes to Madiha. Next, be ready, 8th class, boys and girls, 100 meters running competition. Boys, be ready, 100 meters running competition winners. First prize goes to Abhinav, 8th class A section. Abhinav, first prize 8th class. Second prize Sai Dikshit. Third prize goes to Fauzan Khan. Next, be ready girls, 8th class. First prize goes to G Sankirtana, 8th class B section. Second prize goes to P Nikita. Next, third prize goes to S Niharika. Next, be ready, 9th class boys, 100 meters running competition winners.
Boys and girls, 9th class, 100 meters running competition winners. First prize goes to Ilyas, 9th class, A section. First prize goes to 9th class, A section, Ilyas. Second prize goes to Safe. Third prize goes to Nitin and S. Tarun. Next, girls be ready. 9th class. First prize goes to P. Srinidhi. 9th class B section. First prize goes to P. Srinidhi. Second prize goes to Samrin. Wait. Madam, Third prize goes to M. Pallavi and P. Satvika. Third prize M. Pallavi and P. Satvika. Next, 10th class boys and girls, be ready. 100 meters running competition for 10th class boys and girls. First prize goes to Pranit, 10th class A section. Next, be ready, 10th class girls. Second prize Nazim and third prize goes to Narasim. Next, girls, 10th class. First prize goes to Vaishali. First prize Vaishali and second prize Prahalika. అనంతరం మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాని పేరు అమేయ. అమేయ అనే వెంచరు లాంచ్ చేసాం. సేల్స్ స్టార్ట్ అయింది. చాలా మంది Third prize goes to G. Harshita. Next, skipping competition for 6th to 10th girls. Be ready. 6th to 10th skipping competition for girls. First prize goes to 6th to 8th Ashwini, 7th class B section. Ashwini first prize in skipping. Second prize goes to Vendela. And third prize goes to Naila Peoples. Next, higher section skipping competition. First prize goes to G. Harshita. G. Harshita first prize. Second prize goes to S. Niharika. S. Niharika. Next, third prize goes to Samrin. I thank you for bonding. Next, be ready. Kho for sub-juniors. Girls team runners. Aishwarya, Kho sub-juniors. Runners. Girls team. Be ready, winners and runners both. Kho sub-juniors, boys team winners. Anudeep, Ritvik. Ready runners, Kho for sub-juniors boys. Rohan, Akash, Omkar, Vikas.
Ready, look here. Look here. Hello. Sorry. Sritya Laukya Airatama Sai Gautam Sri Manish Aryan Tej Risham Firmal Naitik Shinde. Come on children. Phone lage dostro. Quiz third class children, be ready with your team. Bro, look here. Right. Listen up. Narasimha Reddy S. Ready? Ready, look here. Right. For the science exhibition, first of all, I would like to call Karthik from 9th B section for making New Nalanda High School. Now, second prize goes to Nishita Akram from 3rd B section. Right. From 6th to 10th class. Second prize goes to receive your prizes. Right. Third prize division subject Hindi for classes 3rd to 5th class. Yashmit from 5th B section. 4th B section. Third prize goes to Jagmohan J. Akshay from 9th. Rose and Avinash from 8th A section. Now next subject prizes for English subject. First prize goes to Right. third prize are D. Ishwar D. Run children with ready from 10th A section. And Munaza for profit and loss. Yam Sharanya making geometrical park. For working models in mathematics, first prize goes